స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో రాజానికి వందనాలు తండ్రి. నాయన చదివిన వాక్య భాగంలో నుంచి నాయన మీరు మాతో మాట్లాడి దర్శించండి. పరిశుద్ధాత్మదేవుడా సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవుడా సహాయము చేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా సహాయము చేయడాడి. వింటున్న బిళ్ళకు వినగలుచును గ్రహించి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ దాసురాలు నన్ను నిలబెట్టుకొని నా నోట్లో మీ మాటల నుంచి నన్ను బోరుగా వాడుకో తండ్రి. ఆ పరలోక మర్మలు మాకు బయలుపరచండి అయ్యా. రాజానికి వందనాలు. లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి దర్శించండి. ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలనో అందరికీ నేర్పించండి ప్రభువానికి వందనాలు. పరిశుద్ధాత్మదేవుడానికి కృప దయచేయండి అయ్యా. మీరే ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మాధ్వర్యములు జరిగిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. రాజానికి వందనాలు. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి దర్శించి ఈ కృపలో మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తాడంట? దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఉదయమునే లేచి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంట? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. ఎవరంటున్నారని? దావీదు రాజు అంటున్నాడు, యెహోవా, ఉదయమునే నా ప్రార్థన నీ కొరకు సిద్ధం చేసి ఉన్నానయ్యా, నా ప్రార్థన ఆలకించండి. ఈరోజు మనం అడుగుతున్నామా? ఎంతమంది ఉదయకాలంలో ప్రార్థన చేసిండ్రు? చేతులు పైకెత్తండి. తెల్లవారుజామున హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే ఆత్మీయ సంబంధం. ఏంటండి ప్రార్థన అంటే? ఏంది? దేవునితో మాట్లాడేది ఒక ఆత్మీయ సంబంధం. అంటే దేవునికి దగ్గర అయ్యేదనమాట. ఎప్పుడు చేయాలి? ఉదయమునే, తెల్లవారక మునిపే మనము దేవుని సన్నిధానములో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఉదయమునే లేచి ప్రార్థన చేస్తుందంట. అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? మరి చెప్పాలి. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, చాలామంది అంట మా కష్టాలు, శ్రమలు, బాధలు పోవటానికని కదా. ఉదయమునే మనము లేచి ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, ఉదయమున లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తామో, దేవుడట మనకు దగ్గర అవుతూ ఉంటాడంట. అందుకనే దావీదు అంటా ఉన్నాడు, యెహోవా, ఉదయమునే, చదవండి మరొకసారి, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. చూడండి, ఉదయమునే లేచి స్వరమెత్తి ప్రార్థన చేస్తూ ఉండంట. ఈరోజు మన కుటుంబాలలో ఉదయకాలమే లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థించేవారుగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చాలామంది ఉదయమునే లేవరు. ఏదో 5-6 గంటలు లేస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు, పని చేస్తూ ఉంటారు. అప్పుడు మన ప్రార్థనకి శక్తి ఉండదు, మన ప్రార్థనకి విలువ ఉండదండి. మన ప్రార్థన పైకి పోదు, ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎప్పుడు లేవాలంట? ఉదయమునే లేచి, ఇంకా తెల్లవారక మునిపే. అదే మార్కు సువార్త చూడండి, 1వ అధ్యాయం 35వ వచనములో, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడు, ఆయన పెందల కడనే లేచి, ఎవరైనా యేసు ప్రభు వారు పెందల కడనే లేచిండంట. ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. గట్టిగా చప్పట్లు కొడుతున్న మేపడదాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థన అంటే మనకి ఇష్టం ఉండదు. తెల్లవారుకు ముందే లేచి మన మనవులు యేసుకి తెలియజేయాలనే ఆలోచన ఉండదు.
తెల్లవారితే ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదే మన ఆలోచన. కానీ అంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా దావీదు ఉదయమునే లేచి తన కంఠస్వరం ఎత్తి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడయ్యుండు కూడా, ఆయన కుమారుడయ్యుండు కూడా యేసు ప్రభువారు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలని? ఉదయకాలమునే పెందల కడనే లేచి, ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడే, అంటే 3-4 ఆ ప్రాంతాలలో. ఆ టైంలో మనం లేస్తామండి? లేవలేం, నిద్రమత్తు. చూడండి, దావీదు యేసు ప్రభు వారు కూడా ఇంకా నువ్వు చీకటిగా ఉండగానే ఎందుకు ప్రార్థన చేయాలి? దేవాది దేవుడై ఉండి కూడా అంటే మనకి మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా తెల్లవారుకు మునిపై ఇంకా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండంట. ఈరోజు మనము కూడా దేవుడు చూపించిన మాదిరి మనం ఎప్పుడైతే ఆ ప్రశస్తమైన సమయంలో, ఆ 3 గంటల ప్రాంతంలో మనం ఎప్పుడైతే దేవునితో మనము కనెక్షన్ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనం చేసిన ప్రార్థనకి జవాబిస్తూ ఉంటాడు. గట్టిగా చెప్పబడి మేము పడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది దేవునితో ఒక ఆత్మీయ సంబంధం. ఆనాడు భక్తులు ఎంతోమంది కూడా తెల్లవారకు మునిపే అరుణోదయమున లేచి దేవునికి వారి కుటుంబాల కోసం ప్రార్థించేవారంట. ఈరోజు మన కుటుంబాలు మారటం లేదంటే, ఈరోజు మన గ్రామం మారటం లేదంటే ప్రార్థన లేదండి. ఏకూజామున లేచి 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేసేవారు తక్కువైపోతున్నారు. కాబట్టే గ్రామాలు మార్చబట్టలేదు, నశించిపోతున్న ఆత్మలు మార్చబట్టలేదు. సెల్ ఫోన్లు అయితే గంటల తరబడి ఫోన్లో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, రక్త సంబంధులతో మాట్లాడతాం, స్నేహితులతో మాట్లాడతాం, తల్లిదండ్రులతో మాట్లాడతాం, గంటల తరబడి మాట్లాడతాం కదా. మరి దేవునితో మాట్లాడాలంటే ఎందుకు మరి లేవరు మీరు? నేను ప్రతిరోజు 3 గంటలు కానీ 4 గంటలకు లేస్తానండి అన్న వాళ్ళ చేతుల పైకెత్తండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము తెల్లవారక మునిపే ఆ 3 గంటలు లేసే ప్రార్థన శక్తివంతమైనదండి. 3 గంటలకు చేసిన ప్రార్థన కుటుంబంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ 3 గంటలు చేసే ప్రార్థన అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం అలా లేవకనే, దేవుని సన్నిధానంలో ప్రార్థించలేకనే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేకపోతున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, దేవుడిచ్చే దైవ జ్ఞానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆ 3 గంటలు లేసే ప్రార్థన మనం చేయట్లేదు కాబట్టి. యేసు ప్రభువు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఇలా వెళ్తున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. మనం అలా ఎందుకు చేస్తాం? బిర్రుగు తిని 5-6 గంటల దాకా పంతాం. అందుకనే కుటుంబంలో లేమి కలుగుతూ ఉంటుంది, అందుకనే కుటుంబాలలో సమాధానం లేకుండా ఉంటూ ఉంటుంది, అందుకనే కుటుంబాలలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నాం, అందుకనే కుటుంబాలలో ఎప్పుడు బలహీనతలు, అనారోగ్యాలే. ఈరోజు నుంచి ప్రభువా నేను కూడా నాయనా 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తానయ్యా. 3 గంటలకు చేసే ప్రార్థనలో శక్తి ఉంటుందండి. అలా నువ్వు మొదలుపెట్టు, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అలా మీరు చేయండి, గ్రామం అంతా మార్చబడతా ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి వస్తూ ఉంటారు. మనం అలా ప్రార్థన చేయకనే మన కుటుంబాలు మారటం లేదు. అలా మనం ప్రార్థన చేయలేకనే గ్రామం మార్చబట్టలేదు. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమునే నా ప్రార్థన
సిద్ధము చేసి కాచుకొని చూస్తున్నానయ్యా. ఎందుకండి ప్రార్థనకు వస్తాం, పరిస్థితులు మారవు. ప్రార్థనకు వస్తాం, పరిశుద్ధంగా ఉండలేము. ప్రార్థనకు వస్తాం, పేరుకే క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటాం. ఏది మన మార్పు? ఏది మన మార్పు అండి? ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని గంటలకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఏదో చేయాలే, 6 గంటలకు 7 గంటలకు లేచి ఏదో చేస్తున్నాను, అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పనిని దీవించు. ఇదే మన ప్రార్థన అండి. అందుకని మన కుటుంబాలలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. మనం ఎలా ఉండాలి? ఉదయమునే లేచి ఉదయకాల ప్రార్థన దేవునితో సహవాసాన్ని నింపుతూ ఉంటుందంట. అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ అల్లరి ఉండదు. దేవునితో మనం కనెక్ట్ అవుతూ, దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది, మన హృదయంలో ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మీరు అలా 3 గంటలు లేచి ప్రార్థన చేయండి, మీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏడ నిద్ర చేస్తాం? జయించలేం. అనుకుంటాం అంతే. ఎన్నోసార్లు వాక్యం వింటాం, కానీ లేవాలంటే లేవలేమండి. లేస్తారా? 3 గంటలకు లేస్తారా? లేవలేరు. 4 గంటలకైనా లేస్తారా? ఏదో తెల్లారినాక లేచి ఏదో చిన్న ప్రార్థన చేసుకొని పని మొదలు పెడతా ఉంటాం. ఆ ప్రార్థనలో ఫలితం ఉండదండి. ఎందుకు? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించుడు. తెల్లవారకు మునిపే, ఇంకను చీకటిగా ఉండగానే ఏకాంతంగా ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు వారే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన పెందల కడనే లేచి చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండంట. ఆయనకి ఎందుకంత బాధ? ఎందుకు చేయాలైనా అంటే నీ కొరకు నా కొరకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఇలా చేస్తున్నా కాబట్టి మీరు ఇలా చేయండి. అలా చేసినప్పుడు శోధన నుంచి తప్పించబడతారు. అలా చేసినప్పుడు నీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతా ఉంటాయి. అలా చేసినప్పుడు నీ కుటుంబానికి రక్షణ కలుగుతూ ఉంటుంది అని దేవుడు నీకు నాకు మాదిరి చూపించాడండి. ఈరోజు మనం అలా చేస్తూ ఉన్నామా? మా కుటుంబం మారటం లేదండి, నా భర్త మారటం లేదండి, నా భార్య మారటం లేదండి, నా కుటుంబం మారటం లేదండి, గ్రామం మారటం లేదంటే కారణం ఎవరు? మనమే. దేవుడు చెప్పినట్టు మనం చేస్తూ ఉన్నప్పుడు గ్రామం అంతా మారిపోదా? మారుతుంది. ఎందుకు ఇంకా గ్రామం మారటం లేదు, ఇంకా ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారంటే కారణం మనమే. దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చేవారు లేక, దేవుని సన్నిధానంలో ఒక బాధ్యతగా, దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడక మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి మనం దూరం అయిపోతూ ఉన్నాం. అందుకనే ఒక భారం లేకుండా, నశించిపోతున్న పట్ల ఒక బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఏ క్షణమో దేవుని రాకడ తెలియదు. నీటి బుడగ లాంటి మన జీవితాలు, ఆవిరి లాంటి మన బ్రతుకులు గ్యారంటీ ఉందండి? ఇందాక చెప్తున్నారుగా సాక్ష్యం, నైట్ ఉన్న వాళ్ళే ఉదయం లేకుండా అయిపోతున్నారు. అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మన హృదయానికి గ్యారంటీ ఉందా? మరి ఎందుకు ఆలోచన కలగటం లేదు? ఎందుకు ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలనే ఆలోచన ఎందుకు కలగటం లేదు? ఇంకా లోకం వైపైనా మనం చూసేది, ఇంకా పని వైపైనా మనం చూసేది, ఇంకా డబ్బు కోసమైనా మనం బ్రతికేది, ఇంకా సంపాదన కోసమైనా మనం బ్రతికేది, ఇంకా ఎప్పుడు దేవుని కోసం బ్రతుకుతావు? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోతూ ఉంది.
కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ నీటి బుడగ లాంటి జీవితాలు ఇకనైనా చివరి దినాలలోనైనా దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. ఏదో చిన్న ప్రార్థన చేస్తే అయిపోయిందా? సరిపోతుందా? ఏమండి, 5 నిమిషాలు 2 నిమిషాలు చేస్తే సరిపోతుందా ప్రార్థన? అది నీకు ప్రతిఫలం ఇస్తుందా? ఒక బాధ్యతగా నువ్వు చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ప్రతిరోజు ఈ సమయంలో నేను దేవునితో మాట్లాడాలి, దేవునితో నేను కనెక్ట్ అయిపోవాలి, నా సమస్యలు, నా బాధలు దేవునికి తెలియచేయాలి, నశించిపోతున్న పట్ల ఒక బాధ్యత కలిగిన దేవునితో మాట్లాడాలి అన్న ఆలోచన మనకు ఉంటుందా? అంటుండదే. ఎప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది? నన్ను దీవించు నాయనా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా షాపును దీవించండి అయ్యా, నా అప్పులు పోవాలి నాయనా. ఇదే మన ప్రార్థన. నా పంటలను దీవించండి అయ్యా, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నా బిడ్డలు మంచిగా చదవాలి. ఇదే అండి మన ప్రార్థన. మనల్ని మరణము నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో చూడండి 5వ అధ్యాయం 7వ వచనములో, శరీరధారి అయిన దినాలలో యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరములు ఉన్న ఆ దినాలలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వారికి, చూడండి, వింటున్నారమ్మా? దేవాది దేవుడేయుండు కూడా తన్ను మరణము నుండి ఎవరైతే రక్షిస్తారో వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పిస్తున్నాడంట. గట్టిగా చెప్పబడుతున్న పరదమా. హల్లెలూయా. ఎందుకు చేయాలి ప్రార్థన? యేసు ప్రభు వారు ఎందుకు చేయాలి అంటే నీకు నాకు ఇంకా మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఎలా చేయాలి ప్రార్థన? కన్నీళ్లతోను మహారోదనముతోను. మన ప్రార్థన ఎలా ఉంటుంది? కన్నీరు వస్తుందా? రాదు. మనకు బాధ వస్తే బోధ అర్థమైందంట. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు మనం కన్నీరు గారుస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు. ఎప్పుడు కూడా నశించిపోతున్న ఆత్మల నిమిత్తము, మన కుటుంబాల రక్షణ కోసం మనం ఏం చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారక మునిపే మనము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు రాబోయే శోధల నుంచి తప్పించబడతా ఉంటాం, రాబోయే కష్టాల నుంచి తప్పించబడతా ఉంటాం, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతా ఉంటాం. ఆలోచించండి. దేవాది దేవుడయ్యుండు కూడా. చదవండి ఒకసారి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి, ఆలోచించండి. ఆయన శరీరధారి అయిన దినాలలో చూడబ్బా, మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలను సమర్పించి, చూడండి, భయభక్తులు కలిగి ఉన్నాడంట. చూడండి, ఈరోజు మనకి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ భయము, భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే భయము, భక్తి ఉంటుందో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అమ్మో టైం అయిపోతుంది, 3 గంటలకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కోసము, మా కుటుంబాల కోసము, సంఘము కోసము, నన్ను మరణము నుంచి తప్పించగల వారికి ప్రార్థన చేయాలి అన్న ఒక భయము, ఒక భక్తి మనలో ఉన్నప్పుడు
మనము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉంటుందండి? ఎంతసేపు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఫోన్లోనైతే గంటల తరబడి తిన్నవా, ఉన్నవా, వచ్చినవా, ఆమె తిట్టింది, ఏమో తిట్టింది, ఆమన్నది, ఏమన్నది, ఏమన్నాయి ఫోన్లండి. గంటల తరబడి ఫోన్లు మాట్లాడతాం, పనికి రాని మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఒక్కటి పనికొచ్చే మాట ఉండదు. సమయాన్ని కల్పించుకొని గంటల తరబడి మాట్లాడతాం, కానీ దేవునితో మాట్లాడాలంటే నా కాలు నొచ్చే, ఏలు నొచ్చే, నడువు నొప్పి, ప్రార్థనలో కూర్చోవాలంటే, మోకరించాలంటే ఎన్ని సాకులు చెప్తామో మనం. ఎలా మనం పరలోకం వెళ్తామండి? ఎలా దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం? ముసలమ్మ ముచ్చట్లయితే గంటల తరబడి పెడతా ఉంటాం. ఈ అమ్మ అట్లా, ఆ అమ్మాయి ఇట్లా అని. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కలగదు మనకి. ప్రార్థన అంటే ముండ్ల కంపల మీద పడ్డట్టే ఉంటుంది, ముండ్ల కంచెలో ఉన్నట్టే ఉంటుంది. దేవునితో మాట్లాడాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే ముండ్లు గుచ్చినట్టే ఉంటుందండి. ఆలోచించండి. మనం దేవుని నమ్ముకోవటం కాదు, కానీ నమ్ముకున్న నీవు దేవుని అమ్ముకుంటున్నావా? దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతున్నామా? ఏదో ఒక పేరుకే క్రైస్తవుడిగా ఉండి దేవుని బిడ్డనే, ఆదివారం ప్రార్థన పోతున్నా, ఒక గంట కూర్చొని వస్తున్నా అంటే దానికి విలువ అంటూ ఏముండదు. రాబోయే భయంకరమైన ఉగ్రత తప్పించుకోవడానికి ఇప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. ఉదయకాలం చేసే ప్రార్థనలో ఎంతో బలమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే ఈరోజు ఒక సమయాన్ని సమర్పించుకో. ఈరోజు ప్రభా, ఈ రోజు నుంచి అయినా ప్రభా ఉదయమునే లేచి ప్రభా ఈ సన్నిధానంలో ప్రార్థిస్తానయ్యా, నీతో మాట్లాడతానయ్యా. ఒక తీర్మానం చేసుకోండి. యేసు ప్రభు వారు దేవుడై ఉండి కూడా ఆయన పెందల కడనే లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? తన్ను మరణము నుంచి తప్పించగలవానికి కన్నీళ్లతోనూ మహారోధనముతోనూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, భయభక్తులు కలిగి. ఈరోజు మనకి ఎందుకు అట్లా చేస్తాం? నాకు ఏం బాధ ఉన్నదిలే, తినటానికి తిండి ఉన్నది, ఉండటానికి ఇల్లు ఉన్నది, కట్టుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి, నాకు అంత అవసరమా ప్రార్థన చేయడం? దేవునితో మాట్లాడంత అవసరమా అని సమయానంతా వృధా చేస్తున్నావేమో. జాగ్రత్త. సమయం దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఇకనైనా మనం మారుతామేమని, ఇకనైనా దేవునితో మాట్లాడతామని, ఇకనైనా దేవునితో సహవాసం కలిగి జీవిస్తామని ఇంకా దేవుడు నీకు నాకు సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ముసలమ్మ ముచ్చట్లకు కాదండి, లోక వార్తలు చెప్పుకోవటానికి కాదు, ఇంకా ఈ లోకంలో ఏమి సంపాదించాలన్నది కాదు. నీ ముందు నా ముందు ఎంతో మంది ఉన్నారు. ఇలా చూసిన వారు అలా మరణమైపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి ఎంతో మంది నశించిపోతున్నారు. ఇంకా మనం బ్రతుకుతున్నామంటే కారణం ఇంకా మనము తెలుసుకోవాలి దేవుని గురించి, ఇంకా మనము తెలుసుకోవాలి దేవుని గురించి, ఇంకా మనం దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు తన విలువైన రక్తాన్ని కార్చిన యేసయ్యని ఇంకా నీవు నేను అర్థం చేసుకోవాలని నీకు నాకు సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ప్రార్థన ఉందా మన కుటుంబాలలో? దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వస్తున్నామా మనము? ఆత్మీయ సంబంధం కలిగి దేవునితో ఆత్మీయ సంబంధం కలిగి ఉంటున్నామా మనము? ఎప్పుడు చూడు పని.
ఏ క్షణమో అని తెలియదు. పోయిన ఆదివారంలో మా పెదనాన్నగారు వ్యాపార వాళ్ళకి కిరాణా షాప్ ఉంది. షాప్ అమ్ముకున్నాడట. నైట్ పూట ఆ షాప్ బంద్ చేసి లోపలికి వచ్చి కూర్చున్నట్లే వెళ్ళిపోయాడు. చూడండి, మన జీవితాలు నీటి పుడగ లాంటివండి. ఆవిరి లాంటి మన బ్రతుకులు. గ్యారంటీ లేదు. ఒక సెల్ ఫోన్కి గ్యారంటీ ఉంటుంది, ఒక టీవీకి గ్యారంటీ ఉంటుంది, వేసుకునే చెప్పులకి గ్యారంటీ ఉంటుంది, కానీ మనిషి గుండెకు గ్యారంటీ లేదు. ఏ క్షణమో తెలియదు. ఎక్కడికి వెళ్తాం మనం చనిపోతే? మన మార్గం ఎక్కడికి? మన ప్రయాసం ఎక్కడికి? మన గమ్యం ఎక్కడికి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈ లోకాన్ని చూస్తున్నాం తప్ప ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలని ఈ లోకాన్ని చూస్తున్నాం తప్ప నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా? నేను ఎక్కడ ఉంటా? నా గమ్యం ఏంటి? మాకంటే ముందున్న వారు చనిపోయారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలుసు. మరి మా పరిస్థితి ఏంటి? ఈ లోకం మా ఎంట రాదు కదా. ఈ లోకంలో మేము స్థిరంగా బ్రతకలేము కదా. ఏదో ఒక రోజున ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ వదిలివేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావు? ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్తామండి మనం? ఈ లోకంలో అన్ని కోరుకుంటా ఉన్నాం. డబ్బు ఉండాలి మంచిదే, ఇండ్లు ఉండాలి మంచిదే, సంపాదన ఉండాలి మంచిదే, బంధువులు ఉండాలి మంచిదే. కానీ ఒక రోజుకి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? మన గమ్యం ఏంటి? మన ఆధారం ఏంటి? ఈ లోకంలో ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది, కానీ పరలోకంలో మనకు ఇల్లు ఉంటుందా? ఆలోచించండి. దేవాది దేవుడయ్యుండు కూడా ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకే పని లేదా? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయన మనకి మాదిరి చూపిస్తున్నాడు. ఇదిగో నేను నా తండ్రిని వేడుకుంటున్నాను, నన్ను మరణం నుంచి తప్పిస్తాడని. నేను నా తండ్రికి మొరపెడుతున్నాను. ఇదిగో మీరు కూడా నేను ఎలా మొరపెడుతున్నానో, ఎలా నా దేవునికి ప్రార్థన చేస్తున్నానో, రోదనముతోనూ కన్యలతోనూ నేను ఎలా ప్రార్థిస్తున్నానో మీరు కూడా నాకు మాదిరిగా జీవించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఉదయకాల ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నదండి. నువ్వు ఉదయకాలమే లేచి నిద్రని చేయించి మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వండి. నీ పట్ల ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటావు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దావీదు అంటా ఉన్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఉదయమే లేచి, యెహోవా ఉదయమే నా కంఠస్వరం నీకు వినబడునయ్యా. కంఠమెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి. మన బిడ్డలు ఎందుకు మారటలేదు? మన కుటుంబాలు ఎందుకు మారటలేదు? ఎందుకు మన కుటుంబంలో సమాధానం లేకుండా అయిపోతుంది? ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నారా? దేవునితో మాట్లాడటం తక్కువైతుంది. దేవునితో మాట్లాడాలంటే చికాకులు వేస్తూ ఉంది. దేవుని దగ్గరికి రావాలంటే బాధ కలుగుతుందంట. దేవుని స్తుతించాలంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించడానికి దుఃఖిస్తున్నారంట. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించలేక ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తున్నారంట. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధానంలో ఆరాధించలేక, దేవుని సన్నిధానంలో స్తుతించలేక దుఃఖపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో దేవుని మందిరానికి రాలేక. ఆలోచించండి. దేవాది దేవుడయ్యుండు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఎవరైతే భయభక్తులు కలిగి ఉదయమే లేచి దేవునికి మొరపెడతారో వారి పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని మేము పడదాము. హల్లెలూయా. అందుకే నేను ఇందాక పాట
ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి మనం పొందుకోవాలి. ఉట్టుట్టి ప్రార్థనలు కాదండి. నిత్యముగా దేవునికి మొరపెట్టి వారికైనా ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. ఈ దావీదు నిత్యముగా దేవునికి మొరపెడతా ఉన్నాడు. యేసు ప్రభువారు తన తండ్రి అయిన దేవునికి నిత్యముగా మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే భయభక్తులతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆత్మానుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుందండి? ప్రతిరోజు నేను మర్చిపోకుండా, ప్రతిరోజు నేను ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తానండి అన్న వాళ్ళు ఉన్నారా? ప్రతిరోజు ఒక్కరోజు తప్పిపోకుండా, ప్రతిరోజు ఇదిగో 4 గంటలకే లేసి, ప్రతిరోజు ఇదిగో 3 గంటలకే లేసి, ప్రతిరోజు ఇదిగో 5 గంటలకే లేచి ప్రార్థన చేస్తున్నా, దేవునితో నేను మాట్లాడుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? దేవుడితో మనం మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు? ఇదిగో నేను ఒక అర్ధగంట దేవునితో మాట్లాడుతానండి, ఇదిగో నేను 1 గంట దేవునితో మాట్లాడుతున్నానండి, ఇదిగో నేను ఒక 2 గంటలు దేవునితో మాట్లాడుతున్నాను. ధైర్యం కలిగి మనం చెప్తున్నామా? చూడండి, ఉదయకాల ప్రార్థన శక్తివంతమైనది. ఒక 4 మాటలు చెప్తా ఉంటాను. చూడండి, మొట్టమొదటిగా ఉదయకాల ప్రార్థన దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంచుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, ఉదయకాలం చేసే ప్రార్థన దేవునితో సంబంధం కలుగుతూ ఉంటుందంట. దేవునితో సహవాసాన్ని నింపుతూ ఉంటుంది. ఆత్మీయ బంధం దేవునికి మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో చూసినట్లయితే ఉదయకాల ప్రార్థన మన ఆత్మకి బలాన్ని ఇస్తుందంట. మొట్టమొదటి ప్రార్థన ఉదయకాలం చేసే ప్రార్థనలో దేవునికి మనకి దగ్గర చేస్తూ ఉంటుంది ఉదయకాల ప్రార్థన. రెండోది ఉదయకాలం చేసే ప్రార్థనలో మన ఆత్మకి బలాన్ని ఇస్తుందంట. మన ఆత్మ బలంగా ఉంటుందండి. ఎక్కడ బలంగా ఉంటుంది? దానికి ప్రార్థన ఉంటే కదా, మన ఆత్మకి ప్రార్థన ఉంటే కదా బలంగా ఉండేది. ప్రార్థన లేకపోతే మన ఆత్మ బలహీనమైపోతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకపోతే, ప్రార్థన అనే ఆహారం ఆత్మకు పెట్టకపోతే, వాక్యం అనే ఆహారం ఆత్మకు పెట్టకపోతే, స్తుతి అనే ఆత్మీయ ఆహారం హృదయానికి పెట్టకపోతే బలహీనమైపోతూ ఉంటుందంట ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానికైతే మన శరీరం బలంగా ఉండటానికి రోజుకు 3 సార్లు తింటాం. అవునా కదా? శరీరానికి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. ఎందుకు? నీరసం రాకుండా, శక్తి పొందుకోవటానికి, బలంగా ఉండటానికి, శత్రువర్తవాన్ని కొట్టడానికి. ఈ శరీరానికి 3 సార్లు భోజనం పెడతామే, మరి ఆత్మకి ఎన్నిసార్లు భోజనం పెడుతున్నావు? ఏ భోజనం పెడతానో ఆత్మకి ఆలోచించండి. ఆత్మకి ఏ భోజనం పెడుతున్నాం? ప్రార్థన చేస్తున్నావా?
చిన్న ప్రార్థన చేసి, కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అట్లా పోయి, అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా సంఘాన్ని దీవించు, నా పంటలను దీవించు, ఆమెన్. అదండి మన ప్రార్థన. అదే నా దేవునితో మాట్లాడేది. అందరు వినాలి, అందరు ఇక్కడే ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరిపోయిద్దా మన ఆత్మకది? మన శరీరానికి గింత ఒక్క ఇడ్లీ తింటే శరీరం బలంగా ఉంటుందా? యేషబు, ఒక్క ఇడ్లీ మనం తింటే పొద్దున దాకా ఉండొచ్చా? శక్తి ఉంటుందా? ఒక ఇడ్లీకి శక్తి ఉంటుందా? ఉండదు. పొద్దున్న 4-5 ఇడ్లీలు తింటాం కదా, మధ్యాహ్నం మంచిగా ప్లేట్ నిండా భోజనం చేస్తాం, మళ్ళీ నైట్ కడుపు నిండా తిని పంతాం. మరి మన ఆత్మ బలంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? చిన్న ప్రార్థన చేస్తే బలంగా ఉంటుందా? ఆత్మలో బలం ఉంటుందా? దేవుని వాక్యం అంటుంది ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ చివరి దినాలలో దేవుని యొక్క మహాశక్తితో నింపబడి బలంగా ఉండండి. మన ఆత్మకి ఎలా బలం వస్తుంది? చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే బలహీనతం అయిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితిలోనికి దిగజారిపోతూ ఉంటాం అన్నమాట. అదే మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు, అదే మన ఆత్మకి వాక్యం అనే ఆహారం పెడుతున్నప్పుడు, ప్రార్థన అనే ఆహారం పెడుతున్నప్పుడు, స్తుతి అనే ఆహారం పెడుతున్నప్పుడు, ఎన్ని శ్రమలు నీ ముందున్నా అవి నిన్నేమి చేయలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్టాలు నీ ముందున్నా, ఎన్ని బాధలు నీ ముందున్నా, ఎన్ని బలహీనతలు నీ ముందున్నా అవి నిన్నేమి కూడా చేయలేవు. హల్లెలూయా. ఏమైనా చేస్తాయండి మనల్ని? ఈరోజు ఆత్మకి బలము లేదు కాబట్టే బలహీనులమైపోతున్నాం. అయితే ఈ ఉదయకాలము చేసే ప్రార్థన మన ఆత్మకి బలాన్ని చేకూరుస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం చేసే ప్రార్థన మొట్టమొదటిది దేవునికి మనకి సంబంధాన్ని కలగజేస్తూ ఉంటుంది, సహవాసాన్ని కలగజేస్తూ ఉంటుంది. రెండవది ఉదయకాలము చేసే ప్రార్థన మన ఆత్మకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. మూడవది చూడండి, ఉదయకాల ప్రార్థన దినమంతా దేవుని యొక్క నడిపింపును తెలియజేస్తూ ఉంటుందంట. ఏకూజాములేసిన ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈరోజు నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎలా నడుచుకోవాలి? ఈరోజు నేను ఏ పని చేయాలి అని నువ్వు ఆలోచించి ప్రార్థన చెయ్యి. ఆ రోజంతా ఏ పని చేయాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఏమి కావాలనో దేవుడు మనకిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయమే మనం దినము ప్రారంభించక ముందే మోకాలేసి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలండి. అయ్యా, ఈరోజు నేనేం చేయాలి ప్రభువా? నేను ఎలా నడుచుకోవాలయ్యా? నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని మన మనవులన్నీ దేవునికి చెప్తా ఉన్నప్పుడు దేవుడు మన సమస్య నుంచి విడుదలనిస్తూ ఉంటాడంట. ఎప్పుడు చేయాలి ఆ ప్రార్థన? ఉదయమునే తెల్లవారకు మునిపే లేచి, నువ్వు 10 నిమిషాలు చేస్తావో, అర్ధగంట చేస్తావో, గంట చేస్తావో, ఆ ప్రశస్తమైన సమయం నువ్వు ప్రారంభించే దినము నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. నీ సమస్యలు ఉంటాయి, ఇంకా నీ ముందు కష్టాలు ఉంటాయి, ఇక నీ ముందు అప్పులు కనబడతాయా? ఏది కనబడదండి. నేను అలా పొందుకుంటున్నా. ప్రతి విషయంలో కూడా ఒకప్పుడు నేను తెలియదు, నాకు ఎప్పుడు ప్రార్థన చేయాలో ఏదో ముక్కుసూటిగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసేది, ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకునేది. కానీ ఎప్పుడైతే నా ఆత్మ లోతుగా వెళ్తున్నదో, ఆత్మీయంగా నేను
ప్రతిరోజు ఆత్మీయంగా బలపడుతున్నానో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్షణము కూడా ఏది కావాలన్నా ఆ 3 గంటల ప్రాంతంలో ఆ ప్రశస్తమైన వాతావరణం, ఆ ప్రశస్తమైన సమయము, ఆ నిశ్శబ్దమైన సమయంలో మనము దేవునికి మొరపెడుతున్నప్పుడు, మన దేవునికి కన్నీరు కారుస్తున్నప్పుడు, మన దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దీని పడదామా? హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఆ ప్రశస్తమైన సమయం. దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తామన్నాడు. ఎప్పుడైతే ఆ 3 గంటల ప్రాంతం ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ ఉంటామండి. నేను అలా చూస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా మనము లేమిలో ఉండకుండా, ఇంకా మనము కష్టంలో ఉండకుండా, ఇంకా మనము భారాలతో నిండకుండా, ఇంకా మనము శోధనలో పడిపోకుండా ఎప్పుడు లేవాలంట? ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే. ఆ 3 గంటల ప్రార్థన ఈరోజు మీరు అలవాటు చేసుకోండి. ఈరోజు మీరు అలవాటు చేసుకోండి. ప్రియా సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యలు ఏదున్నా సరే 3 గంటలకు లేచి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడండి, దేవునికి మొరపెట్టండి. కీర్తన 145:18 మొరపెట్టు వారి కనుక తనకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానంటున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు, ఆయనకు మనకు దగ్గరగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఆ 3 గంటల ప్రాంతంలో కానీ 4 గంటల ప్రాంతంలో కానీ నువ్వు లేచి దేవునికి ప్రార్థన చేయి. ఆ పరలోకపు మహిమలు మీరు చూస్తూ ఉంటారు. ఆ పరలోకపు ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. ఆ దేవుని యొక్క తేజస్సు మనం పొందుకుంటూ ఉంటాం. ఆ మహిమ ప్రత్యక్షత మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ వింటారమ్మా? చూడండి, ఉదయకాల ప్రార్థన దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుతూ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తే ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనము కూడా చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ప్రార్థన ద్వారా ఏం అనుభవిస్తూ ఉంటా? దేవుని ప్రసన్నత అనుభవిస్తూ ఉంటాం, దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉంటాం, దేవుని యొక్క తేజస్సును అనుభవిస్తూ ఉంటాం, దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు మనం అనుభవిస్తున్నామా? ఆలోచించండి. ఉదయకాల ప్రార్థన దేవుని యొక్క తేజస్సును అనుభవించేటట్లుగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఉదయకాల ప్రార్థన మన హృదయాన్ని దేవుని చిత్తానికి లోబడుతుంది. ఉదయకాలం చేసే ప్రార్థన అట్ట మన హృదయము ఆయన చిత్తానికి లోబడుతూ ఉంటుందంట. ఆయన చెప్పినట్టు వినటానికి లోబడుతూ ఉంటుంది మన హృదయము. ఆయన చెప్పినట్టు చేసేటట్టుగా మన హృదయం అలా నిలబడుతూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో వ్యక్తిగత సంబంధం మనకి బలపడుతూ ఉంటుంది. ఎప్పుడు? ఉదయము చేసే ప్రార్థన, ఉదయకాలం చేసే ప్రార్థన మనకేమిస్తుందంట? శక్తినిస్తుంది. మన ఉదయకాలం చేసే ప్రార్థన దేవుని సన్నిధిని అనుభవిస్తాము. ఉదయకాలం చేసే ప్రార్థన ఆయన చిత్తానికి మన హృదయం లోబడుతూ ఉంటుందంట. ఉదయకాలము చేసే ప్రార్థన వ్యక్తిగత సంబంధానికి బలపడుతూ ఉంటుంది. ఈరోజు మనం అలా ఉదయమే లేసి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఎవరితో మాట్లాడక ముందే, సెల్ ఫోన్లో మాట్లాడక ముందే మనము దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2 ఉదయకాల ప్రార్థన మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మన ఆత్మ బలంగా నిలబడుతూ ఉంటుంది, మన ఆత్మ శక్తిగా నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రార్థన అనే శక్తి మనలోనికి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు ప్రారంభంలో దేవుని ఎదుట మోకరించినప్పుడు నిరుత్సాహము తొలగిపోతూ ఉంటుంది అనమాట.
ఆ రోజును ప్రారంభించే దినము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో నిరుత్సాహము, బలహీనత, అనారోగ్యం అంతా కూడా తొలగిపోతూ ఉంటుందంట. గట్టిగా చప్పట్లు దినమైపడదామా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉదయకాలము లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసము పెరుగుతూ ఉంటుంది, మనకి విశ్వాసము కలుగుతూ ఉంటుంది. మనలో ఒక విశ్వాసము, దేవుడు నాకు నా పట్ల కార్యము జరిగిస్తాడు అన్న విశ్వాసం మనలో కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 40:31. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కోసం ఎదురు చూడాలంట? దేవుని కొరకు ఉదయమే లేసి ఎదురు చూడాలంట. వారికి అప్పుడు నూతన బలం వస్తూ ఉంటుంది, కొత్త శక్తి, కొత్త బలము, శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దొరికిందమ్మా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతానంట. దేవుని కోసం ఎదురు చూడాలి. అయ్యో సమయం అయిపోతుంది ప్రభా, నన్ను ఆ సమయానికి లేపయ్యా. మీకు సంగతి తెలుసా? మీరు ఒక సమయాన్ని మీరు దేవునికి ఇచ్చిండనుకో, దేవుడు ఖచ్చితంగా ఆ టయానికి లేపుతూ ఉంటాడు. కళల ద్వారా లేపవచ్చు, స్వరం ఇచ్చి లేపవచ్చు మిమ్మల్ని. ఏదో ఒక టయాన దేవుడు మీరు పెట్టుకున్న సమయాన్ని దేవుడు లేపుతూ ఉంటాడు. నేను దేవునికి ఒక సమయం ఇచ్చిన 3 గంటలకి. ఆ 3 గంటల ఖచ్చితంగా దేవుడు ఆ 3 గంటల ప్రాంతాలు లేపుతాడు దేవుడు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 3 గంటల ప్రాంతాన దేవుడు ఖచ్చితంగా లేపుతాడు నన్ను. ఏదో ఒక పిచ్చి కళల ద్వారానో, లేకపోతే పిల్లలు ఏడవటంనో, ఏదో ఒక రూపాన దేవుడు లేపుతూ ఉంటాడు ఆ సమయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పులేసి నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటా. ఆ దినం ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటా. ఆ రోజు ఏమి కావాలనో దేవునికి తెలియజేస్తూ ఉంటా. ప్రభువా ఇది కావాలి, ప్రభువా ఇది కావాలయ్యా. ఆ మొట్టమొదటి సమయము దేవునికి మనం ఇచ్చినట్టయితే దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారంట. దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి మనం. దేవుని కోసం ఆతృత పడేవారిగా ఉండాలి. సమయం ఎక్కువైతే నా ప్రాణం విలవిల్లాడిపోతాయి. అయ్యో ఇంత టైం అయిపోయిందా, ఇంత సమయాన్ని కోల్పోయినా అని బాధపడతా ఉంటా. ఎందుకు? ఆ 3 గంటల ప్రాంతంలో దేవుడు, దేవదూతలు ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే నా కన్నీరు గార్చి మొర పెడతా ఉంటారో, వారి మొర, వారి ప్రార్థన, వారి కన్నీరు దేవుడు, దేవదూతలు తన బుడ్డిలో తీసుకొని వెళ్తాయంట. ప్రతిరోజు దేవుడు, దేవదూతలు 3 గంటలకి వచ్చి మీ డోరు కొడతా ఉంటాయి. ఆ సమయంలో ఎవరైతే లేచి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో, ఎవరైతే రోధించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునితో మాట్లాడుతూ ఉంటారో, వారి సమస్య నుంచి దేవుడు విడిపిస్తూ ఉంటాడంట. ఆ 3 గంటల ప్రాంతంలో ఎదురు చూడాలంట దేవుని కోసం. అయ్యో సమయము సమయము సమయము. ఒక్కోసారి నాకు 10 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. ఒక్కోసారి 2:30కే లేస్తూ ఉంటా. అమ్మో పండుకుంటే సాతాను గడు మళ్ళీ నిద్రమత్తులోని తీసుకొని పోతాడేమో, నాకు వచ్చి ఈ రోజంతా వచ్చే ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యము కోల్పోతానేమో అని ఒక్కొక్కసారి అర్ధగంట కూడా పడుకోనిగా ఆ సమయము దేవునికి అప్పచెప్తా ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు మారటానికి, మన బిడ్డలు మారటానికి, మన బ్రతుకులు మారటానికి, మన సమస్యలు పోవటానికి ఒక జ్ఞానవంతురాలు అయితే ఉదయమే లేచి దేవునికి మొరపెట్టాలి. ఉదయమే లేచి
దేవుని సన్నిధానములో మొరపెట్టేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తూ ఉంటాడు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం బలం పొందుకుంటారంట? నూతన బలం పొందుకుంటారంట, నూతన శక్తిని పొందుకుంటారంట, నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటారంట, నూతన మహిమను పొందుకుంటారంట. దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో నీరసం పోయింది. మన ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి విశ్వాసం, దేవుని మీద విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు లేచి చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళటం కాదండి. ఒక టయాన్ని కేటాయించండి. 3 గంటలకు లేస్తావా, 4 గంటలకు లేస్తావా, ఒక టయాన్ని కేటాయించండి. ఆ సమయంలో నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధుల కోసం కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు సమస్యల నుంచి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 3వది, ఉదయకాల ప్రార్థన దినమంతా దేవుని నడిపింపునిస్తుందంట. ఉదయకాలం చేసే ప్రార్థన ఆ రోజు ఎలా నడుచుకోవాలి, ఆ రోజు మనకేం కావాలి, దేవుడే నడిపిస్తూ ఉంటాడు. మనం వెళ్ళే మార్గంలో, మనం వెళ్ళే ప్రయాణంలో, మనం చేసే పనిలో దేవుడే తన కృపనిచ్చి, దేవుడు నిన్ను నన్ను మన మార్గం అంతట్లో దేవుడే తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనములు చదువుదాం. నీ మార్గములన్నిటిలో ఆయనను జ్ఞాపకము చేసుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయును. చూడండి, మన మార్గములన్నిటిలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని జ్ఞాపకం చేసుకోవాలంట. మనం ఏ పని చేసినా దేవుని జ్ఞాపకం చేసుకోవాలంట. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ప్రయాణంలో ఉంటున్నా సరే దేవుని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మార్గములను, మన త్రోవలను ఆయన సరళము చేస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఆయన చిత్తాన్ని అడిగిన వారిని ఆయన నడిపిస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడే మనకు తోడే ఉండి కాపాడుతూ ఉంటాడు. అందుకని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. యెహోషువ 1:9. చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించితిని కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడబాకు, దిగులు పడకు. సమస్య ఉందని, బాధ ఉందని, ఈ పని ఎలా జరుగుతుందని భయపడొద్దు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నువ్వు నడుచు మార్గంలన్నిట్లో కానీ, నువ్వు చేయు ప్రయాణం అంతట్లో కానీ, నువ్వు చేసే ప్రతి పనిలో కానీ, నువ్వు నడిచే నడకలో కానీ దేవాది దేవుడు నీకు తోడయుండి నిన్ను నడిపిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఉదయకాలం చేసే ప్రార్థన మనం చేసే ప్రతి పనిలో కానీ, మనం చేసే ప్రయాణంలో కానీ దేవుడే మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, 4వ చూడండి, ఉదయకాల ప్రార్థన శోధనలపై విజయాన్ని ఇస్తుందంట. మనము ఉదయకాల చేసే ప్రార్థన శోధనలపై, శత్రువులపై, బలహీనతపై, అనారోగ్యంపై విజయాన్ని ఇస్తూ ఉంటుందంట. నువ్వు ఉదయకాలం లేసి ప్రార్థన చేసినప్పుడు ఏ శోధన నీ ముందున్నదో
ఏ కష్టము నీ ముందున్నదో, ఏ శత్రువు నీ ముందు ఉన్నాడో, ఏ అనారోగ్యం నీ ముందుందో, ఏ బలహీనత నీ ముందుందో, నువ్వు ఉదయకాలము లేచి ప్రార్థన చేసినప్పుడు బలహీనతలు, కష్టాలు పటాపంచలైపోనుగాక. ఆమేన్. సమస్య ఉందని బాధపడద్దు, కష్టం ఉందని బాధపడద్దు, ఇబ్బందులు ఉందని బాధపడొద్దు, అనారోగ్యం ఉందని బాధపడొద్దు, బలహీనత ఉందని బాధపడొద్దు. కానీ ఉదయమే లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 26:41 శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన అనేది అది ఒక కవచము లాంటిది. మనము శోధనలో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా, బాధల్లో పడిపోకుండా, బలహీనతలో పడిపోకుండా ఎలా ప్రార్థన చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు మనకి మెలకువ లేకనే శోధనలు మన మీదకి వస్తూ ఉన్నాయి. మెలకువగలిగి ప్రార్థన చేయలేకపోవడం వల్లనే కష్టాలను అనుభవిస్తున్నాము. మెలకువగుండి ప్రార్థన చేయలేకపోవడం వల్లే బలహీనతలు అనుభవిస్తున్నాం. అందుకనే 4వ మాటగా ఉదయకాలం చేసే ప్రార్థన అంట శోధనలపై, సమస్యలపై, కష్టాలపై విజయాన్ని ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయమునే దేవుని కృప వెదికిన వారికి సమాధానం కలిగిస్తూ ఉంటాడంట. ఎవరైతే ఉదయమే లేచి దేవుని కృపను వెతుకుతూ ఉంటారో వారి కుటుంబంలో సమాధానం ఉంటుందంట. ఉదయమే లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబంలో సంతోషం కలుగుతూ ఉంటుందంట. ఉదయమే లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబంలో ఆనందం కలుగుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడంట. చూడండి, ఉదయకాలం చేసే ప్రార్థనలో ఎన్ని మేలులు ఉన్నాయండి. కానీ ఈరోజు మనము ఆ మేలులు అనుభవించలేక కీడును అనుభవిస్తూ ఉన్నాం. ఆ మేలులు పొందుకునే వారిగా లేక సమస్యలు తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎప్పుడు చేస్తున్నావో తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఉదయకాలమే లేచి ప్రార్థన చేయడానికి ప్రయాసపడు. 5వది లాస్ట్గా అయిపోయింది. ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదాల ద్వారాలను తెరుస్తూ ఉంటుందంట. ఏం తెరుస్తూ ఉంటుందంట? ఆశీర్వాదమనే ద్వారాన్ని తెరుస్తూ ఉంటుందంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దీని పడదామా? హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను దీవించయ్యా, నా సమస్యలు పోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనకి జవాబు ఉండదు, ఆ ప్రార్థనకి కార్యము జరగదు, ఆ ప్రార్థన చేస్తే ద్వారం తెరవబడదు. ఎప్పుడు చేయాలి? ఉదయమే లేచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ఆశీర్వాదం అనే ద్వారాన్ని తీస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 90:14 చదువుదాం. కీర్తన 90:14 చూడండి. ఆమేన్. చూడండి, ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదాల ద్వారాలను తెరుస్తుంది. ఉదయమునే నీ కృప చేత మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదమంటున్నాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఉదయమే ప్రభా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా, నీ కృపతో మాకు సహాయము చేయండి అయ్యా, నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. ఆ రోజంతానైనా మాకు సంతోషము, ఆనందం ఉంటుందయ్యా. ఆయన కృప కొరకు ఎదురు చూడాలి, ఆయన కృపతో మనం నింపబడాలి. దేవుని అడిగినప్పుడు ఆ ఆశీర్వాదం అనే ద్వారాన్ని దేవుడు తెరుస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయమునే దేవుని కృపను ఎదికిన వారికి సమాధానము పొందుతారు, దేవుని అనుగ్రహాన్ని అనుభవిస్తారు, దినమంతా కూడా దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఉంటారు.
ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఉదయకాలమే లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాల ప్రార్థన రోజంతా కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. ఉదయకాల ప్రార్థన దేవుని సన్నిధి దగ్గరకు చేరుస్తూ ఉంటుంది. ఉదయకాల ప్రార్థన ఆత్మీయ విజయానికి మూలమండి. ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఇంతవరకు నువ్వు ఆశీర్వాదం పొందుకోలేదా? ఇంతవరకు దేవుని యొక్క కృప అనుభవించలేదా? ఇంతవరకు దేవుని యొక్క ఆత్మచేత నింపబడలేదా? ఇంతవరకు దేవుడిచ్చే ఆ ఆత్మీయ బలాన్ని పొందుకోలేకపోయావేమో. ఇప్పటి నుంచి అడుగు, ప్రభువా ఈ రోజు నుంచి ఉదయమే లేచి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తానయ్యా. ఎంత నిద్ర మత్తున్నగా, ఎంత నిద్ర వచ్చినా సరే ప్రభువా, ఆ నిద్రను జయిస్తాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నిద్రను జయించి లేచి మోకరించి దినాన్ని ప్రారంభించు, దేవుని పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, కొద్దిగా బిగ్గరగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటి ఉదయకాల ప్రార్థన ఏం చేస్తుందంట? దేవునితో సహవాసాన్ని కల్పిస్తూ ఉంటుంది. 2, ఉదయకాల ప్రార్థన మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. 3, ఉదయకాల ప్రార్థన దినమంతా దేవుని నడిపిస్తూ ఉంటుంది. 4, ఉదయకాల ప్రార్థన శోధనపై విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది. 5, ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదాల ద్వారాలను తెరుస్తూ ఉంటుంది. ఇన్ని మేలులు ఉన్నాయండి. ఈ మనం అనుభవించలేకపోతున్నాం, ఈ మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, ఇప్పటి వరకు నేను ఏదో ప్రార్థన చేసినా కానీ అది ప్రార్థన కాదయ్యా. ఈ రోజు నుంచి నాయనా ఒక సమయాన్ని కేటాయిస్తాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడయ్యా. ఒక తీర్మానం చేసుకుంటారా? చెట్టుకు నీరు లేకపోతే చెట్టు ఎలా వాడిపోతుందో, ప్రార్థన జీవితంలో లేకపోతే మనుషులను కూడా అలా వాడిపోతాం ఉంటాం. తోట వేస్తాం, తోటలో ఒక పువ్వు సువాసన, ఒక చెట్టు వేసినప్పుడు సువాసన ఇస్తూ ఉంటుంది తోటలో కదా. ఈరోజు విశ్వాసులైన మన జీవితంలో ప్రార్థన లేకపోతే సంతోషం ఉండదు. శత్రువుకి ఆయుధాలు లేకపోతే, సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు వచ్చి వారి మీద దాడి చేస్తూ ఉంటాడు. విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుగాడు వచ్చి దాడి చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి. చెట్టుకు నీరు లేకపోతే చెట్టు ఎలా వాడిపోతుందో విశ్వాసి యొక్క జీవితం కూడా అలా పతనమైపోతూ ఉంటుంది. తోటలో పువ్వు సువాసన లేకపోతే, తోటలో పువ్వు ఉంటే ఆ తోటలో ఎంతో సువాసన ఉంటుంది. ఈరోజు ప్రార్థన లేని కుటుంబాలలో సంతోషం ఉండదు. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడు, ఆయుధాలు లేకపోతే శత్రువు వచ్చి ఏం చేస్తాడు చెప్పాలి? అందరు ఇక్కడే ఉండరా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికునికి ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆయుధం లేకపోతే శత్రువు వచ్చి వారి మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుగాడు వచ్చి వాని మీద దాడి చేస్తూ ఉంటాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేక లోకముతో కొట్టుకొని పోతున్నారు. లోకంలో ఏమండి, ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేకపోతున్నాడు. ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతున్నాడు, లోకంతో కొట్టుకొని పోతున్నాడు. కానీ సాతానుగాడు ప్రార్థన శక్తి గ్రహించి, ఏ శక్తిని గ్రహించాట? సాతానుగాడు దేవుని యొక్క శక్తిని, ప్రార్థన శక్తిని గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. మనం ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు, స్తుతిస్తే వాడు కాలిపోతాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే వాడు ఓడిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సంఘానికి రాకుండా, మందిరంలో ఉండకుండా, దేవుని ఆరాధించకుండా ఇంటి దగ్గర పండుకుంటూ చూడు, వాళ్ళంట కూలిపోతున్న గోడ మీద పండుకున్న వానితో సమానం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టాలన్నా, సాతాను రాజ్యం కూల్చాలన్నా ప్రార్థనే ఒక ఆయుధంగా ధరించుకుందాం. గట్టిగా చెప్పబడిన పరదమా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటా ఉన్నాడు, అయ్యా యెహోవా, ఉదయమనే నా కంఠస్వరం నీకు వినబడనిమ్ము, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉన్నానయ్యా. ఈరోజు మనం అలా అనేవారిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, ఉదయకాలం చేసే ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నదయ్యా, ఎంతో మా ఆత్మకు బలం ఉన్నదయ్యా. దేవాది దేవుడై ఉండి కూడా ప్రభువా అయ్యా, పెందల కడిని లేచి చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రాంతమునికి వెళ్ళి ప్రార్థన చేయుచున్నామయ్యా. ఈరోజు మేము ఎందుకు చేయలేకపోతున్నాం ప్రభువా? తన్ను మరణము నుంచి తప్పించగల వానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అంగీకరింపబడ్డాడయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభువా, క్రైస్తవులమైన మేము పేరుకే ఒక క్రైస్తవులుగా జీవిస్తూ ప్రార్థన శక్తిని లేక, ప్రార్థన బలాన్ని కోల్పోతున్నాయినా, ఇంకా ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మని కలిగి బ్రతుకుతున్నావేమో. ఈరోజు నాయన ఉదయకాలం చేసే ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నదయ్యా. ఈరోజు మాకు నాయన 5 మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఉదయకాలం చేసే ప్రార్థన నీతో మాకు సహవాసాన్ని, సంబంధాన్ని కలగజేస్తుంది నాయన, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఉదయకాలం చేసే ప్రార్థన మా ఆత్మకు బలాన్ని చేకూరుస్తుందయ్యా. ఉదయకాలం చేసే ప్రార్థన నాయన రోజంతా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పిస్తుందయ్యా. ఉదయకాలం చేసే ప్రార్థన నాయన సాతాను శక్తులపై, శోధనలపై, కష్టాలపై, శ్రమలపై నాయన విజయాన్ని చేకూరుస్తుందయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాలం చేసే ప్రార్థన నాయన ఆ పరలోకపు నాయన ఆశీర్వాదాలు నాయన, పరలోకపు ద్వారాలు తెరుస్తుందయ్యా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే నైనా ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, ఎంతమంది అయితే ఈ లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్నారో, అట్టి బిడ్డల హృదయాలు కదిలించండి ప్రభువా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని నాయన, అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన, జ్ఞానము గల స్త్రీగా, జ్ఞానము గల కుమారుడిగా అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన, నీ సన్నిధానములో నాయనా అయ్యా తెల్లవారక మునిపేనాయనా నీ సన్నిధానములోనైనా మా దినాన్ని ప్రారంభించే వారికి మేము ఉంటామయ్యా. అయ్యా, నీతో మాట్లాడే అనుభవం మాకు నేర్పించండి అయ్యా. నీతో సహవాసం చేసే మనసును మాకు దయచేయండి ప్రభువా. అడుగుతారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు నువ్వు ఆ ప్రార్థన లేకనే నీ కుటుంబం మారటలేదేమో, ఆ ఉదయకాల ప్రార్థన లేకనే నీ కుటుంబంలో చికాకులు అవుతున్నాయేమో, ఉదయకాల ప్రార్థన లేకనే నీ కుటుంబంలో గలిబిలి జరుగుతుందేమో, ఉదయకాల ప్రార్థన లేకనే నువ్వు బలహీనమైపోతున్నావేమో, ఉదయకాల ప్రార్థన లేకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవట్లేదేమో. ఈరోజు నీ ప్రార్థన ఉదయమే లేచి దినాన్ని ప్రారంభించు. పనిని ప్రారంభించటం కాదండి, పనిని కాదు వేదికేది, లోకాన్ని కాదు వేదికేది, లోక ఆశలు కాదు వేదికేది, లోక డబ్బును కాదు వేదికేది, లోక పేరు ప్రఖ్యాతులు కాదు వేదికేది. అయ్యా నిన్ను వెదికే వారిగా ఉండాలయ్యా. దావీదు అంటాడు,
దేవా నా దేవుడవు నీవే, ఏ కోని నిన్ను వెతికెదను, నీ బలాన్ని నీ ప్రభావాన్ని పొందుకుంటానయ్యా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. మీ సమస్యలు మీ ముందున్నాయేమో, కష్టాలు మీ ముందున్నాయేమో, బాధలు మీ ముందున్నాయేమో, అవమానాలు, నిందలు, సమస్యలన్నీ మీ ముందు నిలబడి ఉన్నావేమో. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా ఈ రోజు నుంచి నాయనా అయ్యా ఒక బుద్ధి గల కన్నికల వలెనైనా సిద్ధపాటు కలిగిన ఆయన మెలకువగుండి ప్రార్థించాను, మాకు నాకు దయచేయండి అయ్యా. నిద్రమత్తును జయించే బిడ్డగా నేను ఉండాలయ్యా. ఈరోజు నుంచి నాయనా ఏ కూచాముని లేసి నాయనా నా కుటుంబం కోసము నాయనా, నా గ్రామము కోసము, నా బంధువుల కోసము, నా రక్త సముద్రుల కోసము నాయనా, ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి నాయనా ప్రార్థించే బిడ్డగా నేను ఉంటానయ్యా. ప్రార్థించే కుమారుడుగా నేను ఉంటానయ్యా. ప్రార్థించే కుమార్తెగా నేను ఉంటానయ్యా. ఒక తీర్మానం చేసుకుంటావా ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా? ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటా. ఈరోజు ఈ వాక్యం నీకు అర్థమైతే, ఈ వాక్యరీతిగా నేను నడుచుకోవాలని అనుకుంటే, ఈ వాక్యరీతిగా నేను జీవించాలని అనుకుంటే, ఆ దేవుని యొక్క మనసుని నేను అర్థం చేసుకోవాలని అనుకుంటే, దేవుని యొక్క అడుగు జాడాలని నడవాలని అనుకుంటే, నీ కుడి చేయి పైకెత్తు. ఈ రోజు నుంచే ప్రభు సన్నిధానంలో ఒక ఒడంబడిక కలిగి, ఒక తీర్మానము కలిగి, దేవునికి ఒక మంచి సమయాన్ని దేవునికి సమర్పించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు. సకల ఆశీర్వాదమైన కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదలు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇప్పటి వరకు పరిశుద్ధ ఆత్మదేవుడా, మేము ఎప్పుడు ప్రార్థన చేయాలనో, ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుందో, ఈరోజునైనా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా నైనా తెల్లవారుకు ముందే లేచి ప్రార్థించే బిడ్డలుగా, కన్నీరుగార్చే బిడ్డలుగా, రోధించే బిడ్డలుగా అయ్యా ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లైవ్ చూసిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి అయ్యా. ప్రార్థన లేకనే కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారయ్యో, ప్రార్థన లేకనే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నారేమో ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా ప్రార్థన లేనివాడు బలహీనుడు, ప్రార్థన కలిగిన వాడు బలవంతుడు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా రాజు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరునైనా ఆత్మలో బలము కలిగి జీవించడానికి సహాయం వచ్చేయండి అయ్యా. విన్న ప్రతి మాటనైనా నిబిడల హృదయంలో అది నెమ్మరి వేసుకున్నట్టు కృప దయచేసి మేమతో నింపమని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, లైవ్ విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించి మేమతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.